కామారెడ్డి జిల్లాలో వరుస చోరీ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే నరసయ్య, రాజు అనే ఇద్దరు ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. తులన్నర బంగారం, 22 తులాల వెండి, 30,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం శ్రీరామ్ నగర్ లో ఇదే తరహాలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. దీంతో రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పట్టణ వాసులు. ఏదైనా టూర్లకు, పెళ్లిళ్లకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పట్టణ ప్రజలకు సూచించారు పోలీసులు. నాకు ఇట్లా అయితే తెలియదు. దొంగలు పట్టిన పొద్దున్నే రాత్రి చీకటి అయింది. రాత్రి అవుతుందని చెప్పాడు. మా కొడుకు ఫోన్ చేసిన 10 గంటలకే ఫోన్ చేసి నేను 10 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ నేను దీన్ని పడుకుంటున్నా అని చెప్పాడు. అన్న బయటకు వెళ్ళిండి అన్నాడు. అంటే బిడ్డ పైన ఇంటి ఇక్కడ చెప్తే నేను పొద్దున్న వస్తా బిడ్డ అని నేను అన్నక మా బిడ్డ ఉంది అన్నది ఇక్కడ పిల్ల ఉంది చూసేద్దామా అంటే సరే పిల్లని చూసేస్తా సాయంత్రం బిడ్డ వస్తాను అంటే కొడుకు నువ్వు రా అంటే రాదన్నాడు. నేను చూసేస్తా అని అక్కడ చెప్పిన పొద్దున్నే మా అబ్బులు ఇవ్వగానే అమ్మ ఇంత దొంగలు అవడానికి ఫోన్ చేసాడు. నా ఇంట్లోకి వెళ్ళి బంగారం గుత్తులన్నర గుళ్ళు పోయినాయి. 2 జతల పట్టుగోతులు 22 తులాలు ఒక్క జత మన కొన్నాము. అంతకు 15 తులాల పట్టుగోతులు అవ్వయినాయి. మళ్ళా నేను గ్రూప్లో పైసలు ఎత్తుకొని నేను అద్దుల బంగారం తీసుకున్నా. అద్దుల బంగారం అది పోయింది, ముక్కు పోయింది. మళ్ళీ 3 మసాల బంగారం అది పోయింది. 5 కడిగిన సామాన్లు అన్ని సరేసిన సార్ నా